హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చేసిందండి. మంచి జీతంతో పాటు పర్మనెంట్ ఉద్యోగాలండి మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష అనేది లేదు, కేవలం షార్ట్ లిస్ట్ చేస్తారు మరియు ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక అనేది జరుగుతుంది. ఇవి మన హైదరాబాద్లో కూడా పోస్టింగ్స్ అనేది ఉన్నాయండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వారందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఈ వీడియోని ఒక లైక్ చేయండి, సో దట్ నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వీడియో రూపంగా మీ ముందుకు తీసుకురావడానికి. ఇక వీడియోలో మనం ముందు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మొత్తం ఖాళీలు వచ్చేసి 116 ఉన్నాయండి. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కింద 12 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ కింద 43 పోస్టులు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ సిఐ ఇంటర్నల్ ఆడిట్ కింద 61 పోస్టులు ఉన్నాయి. ఇక శాలరీ వివరాలు చూసుకుంటే కాంట్రాక్ట్ రోల్ అనేది ఏవీపీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కింద 50 లక్షల వరకు సిటీసీ ఉంటుంది. యాన్యువల్గా 85% ఫిక్స్డ్ ఉంటుంది, 15% వేరియబుల్ కింద ఇస్తున్నారు. ఈ పోస్టులు వచ్చేసి 3 years అనేది ఉంటుంది. కాంట్రాక్ట్ వచ్చేసి తర్వాత ఎక్స్టెన్షన్ చేసే వీలు కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక రెగ్యులర్ రోల్ కింద చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ కింద MMGS 2 స్కేల్ కింద బేసిక్ 64,820 రూపీస్ ప్లస్ డిఏ, హెచ్ఆర్ఏ, పిఎఫ్ అండ్ మెడికల్కి సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇస్తారు. ఇవి రెగ్యులర్ పోస్టులు అండి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే ఐఎస్ ఆడిట్ పోస్ట్ కింద కట్ ఆఫ్ డేట్ వచ్చేసి యాజ్ ఆన్ 31/01/2026కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటారు. ఎలిజిబుల్ డిగ్రీ చూస్తే బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఐటీ ఎలక్ట్రానిక్స్లో చేసినటువంటి వారు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటే అర్హులు. అండ్ మ్యాండేటరీగా మినిమం 50% ఆఫ్ మార్క్స్ తోటి పాస్ అయిన వారు ఉండాలి. ప్రిఫర్డ్ సర్టిఫికేషన్స్ కూడా అడుగుతున్నారు. సిఐఎస్ఏ, సిఐఎస్ఎస్ఏపి, సిఈహెచ్ అండ్ డిఎస్ఏ డిజైరబుల్గా ఈ సర్టిఫికేట్స్ అనేది కూడా ఈ పోస్ట్కి కావాలని చెప్తున్నారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ఇంటర్నల్ ఆడిట్కి చూసుకుంటే రోల్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ సిఐ ఇంటర్నల్ ఆడిట్ కింద ఈ పోస్ట్ అనేది ఉన్నాయండి. వీటికి ఒక క్వాలిఫికేషన్ చూసుకుంటే చార్టర్డ్ అకౌంట్ సిఏ కింద ఫ్రమ్ ఐసిఏఐ నుంచి వారు సిఏ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళకి ఒక వ్యాలిడ్ మెంబర్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్పైరీ అనేది ఉండకుండా వ్యాలిడ్ యాక్టివ్గా ఉండాలని చెప్తున్నారు. యాజ్ ఆన్ డేట్ వచ్చేసి 31/01/2026కి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది ఈ పోస్ట్లో కూడా. ఇక ఎక్స్పీరియన్స్ అనేది చూసుకుంటే క్యాలిక్యులేషన్ వచ్చేసి 31/01/2026కి జనవరి 2026కి క్యాలిక్యులేట్ చేస్తారు. 1 year అనేది డిప్యూటీ మేనేజర్ సిఏ కింద ఆడిట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు. డిప్యూటీ మేనేజర్ ఐఏఎస్ ఆడిట్ వారికి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీలో వారికి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఇక అడిషనల్ వైస్ ప్రెసిడెంట్ ఏవీపీ కిందకి వచ్చేసి ఐఏఎస్ ఆడిట్ వారికి బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్యూరిటీ కింద 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం కౌంట్ చేయాలని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే అది కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31 January 2026 వరకు చూసుకుంటారు. డిప్యూటీ మేనేజర్ కింద సిఏ వర్క్ వచ్చేసి 21 years మినిమం, 35 years అనేది మ్యాక్సిమం. డిప్యూటీ మేనేజర్ కింద వచ్చేసి ఐఎస్ ఆడిట్ కింద 25 years అనేది మినిమం, 35 years అనేది మ్యాక్సిమం. ఏవీపీ వర్క్ వచ్చేసి 27 years అనేది మినిమంగా అండ్ 45 years అనేది మ్యాక్సిమం ఉంటుంది. అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇస్తున్నారు. ఓబీసీ వారికి 3 years అండి, ఎస్సీ ఎస్టీ వారికి 5 years అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ అప్లై చేసిన వారికి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఇంటర్వ్యూలో 100 marks అనేది ఉంటుంది ఎలిజిబిలిటీ కింద. దాని తర్వాత వచ్చేసి మెరిట్ లిస్ట్ అనేది చేస్తారు. బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ మీదనే షార్ట్ లిస్టింగ్ అనేది చేసి ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష అనేది దీనికి సంబంధించినది ఉండదని చెప్పారు. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 750 రూపీస్ అనేది తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వారికి ఎటువంటి ఫీజు అనేది లేదు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది కేవలం ఆన్లైన్లోనే చేయాలి. అది కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేయాలని చెప్తున్నారు. ఇక జాబ్ టైప్ అండ్ పోస్టింగ్ అనేది చూసుకుంటే డిప్యూటీ మేనేజర్స్ కింద వచ్చేసి రోల్స్ అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి, పర్మనెంట్ బ్యాంక్ జాబ్స్, ఇవి రెగ్యులర్ జాబ్స్ అండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి డోంట్ మిస్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండి. ఇక ఏవీపీ పొజిషన్స్లో ఏవైతే తీసుకుంటున్నారో అవి 3 years కాంట్రాక్ట్ కింద ఉంటాయి.
దాన్ని ఎక్స్టెన్షన్ చేసేటటువంటిది కూడా వీలు ఉంటుందని చెప్తున్నారు. నోటిఫికేషన్లో అది కూడా డీటెయిల్గా మెన్షన్ చేశారు. పొజిషన్స్ వచ్చేసి ముంబై మరియు హైదరాబాద్లో ఉంటుంది. మన తెలంగాణకు సంబంధించిన వారు ప్లస్ ఆంధ్రాకు సంబంధించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆరు మొబైల్ డ్యూటీలో కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం, హౌ టు అప్లై, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. తర్వాత అక్కడ వెబ్ అండ్ కెరియర్ సంబంధించిన ట్యాబ్స్ క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ ఆన్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ అనేది క్లిక్ చేసుకోవచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కూడా ట్యాబ్ అనేది కనిపిస్తుంది. అక్కడ రిజిస్టర్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది. మన యొక్క రిజ్యూము, ఐడి ప్రూఫ్, ఏజ్ ప్రూఫ్ అండ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఇక కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. ముందుగానే మీరు స్కాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఫార్మాట్స్ ఏంటి, సైజెస్ ఏంటి అనేది కూడా మీరు నోటిఫికేషన్ ఉన్న డీటెయిల్స్ ప్రకారం ముందుగానే స్కాన్ చేసి పెట్టుకుంటే ఈజీగా మీకు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మనము పేమెంట్ అనేది చేయాలి. అప్లికేషన్ ఫీజు చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక అప్లికేషన్కి సంబంధించిన జనరేషన్ అవుతుంది. అది ఫ్యూచర్ రిఫరెన్స్ కింద మన దగ్గర స్టోర్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ ఏంటంటే, అప్లై చేసే ముందు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఎలిజిబిలిటీకి సంబంధించినవి కానీ మైన్యూట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా మనం మిస్ కాకుండా ఉండటానికి కోసము నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా చదవండి. ఆ నోటిఫికేషన్ సంబంధించిన లింకు ప్లస్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ మీరు లింక్ క్లిక్ చేసుకొని కూడా డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. తర్వాత సిబిల్ స్కోర్ అనేది పర్ఫెక్ట్ సిబిల్ స్కోర్ ఉండాలి. ఎటువంటి లోన్ డిఫాల్ట్ పేమెంట్స్ అనేది కూడా ఉండొద్దని చెప్తున్నారు. ఇవి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ సంబంధించిన రెడీ చేసుకోవాల్సిన రిజ్యూమే, ఐడి ప్రూఫ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఇవన్నీ కూడా పీడిఎఫ్లో రెడీగా పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఫార్మాట్ అనేది ఏంటంటే ఫోటో అండ్ సంతకం సరైన సైజులో ఉండాలి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అక్కడ కూడా మీరు చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ టు రిమెంబర్, మార్క్ ఇన్ అవర్ క్యాలెండర్ ఈజ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది 23rd February 2026 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 15th March 2026 వరకు ఉంది. చివరి తేదీ వరకు అస్సలు వేచి ఉండకుండా వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైంలో సర్వర్ బిజీస్ అవ్వచ్చు, లాట్ ఆఫ్ లోడ్ ఉండడం వల్ల బిజీ అవ్వచ్చు. కాబట్టి మీరు వెంటనే క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు స్టార్ట్ చేయండి. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ జాబ్ ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో అనుకుంటున్నారో వారందరికీ కూడా తెలియని వారికి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీరు అడగవచ్చు, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.